నమస్కారం. ఆహ్వాన పత్రికలో నేను ఆత్మీయ ప్రసంగం చేస్తానని రాశాను, కానీ నేను ఇప్పుడు చేయబోయేది ఆత్మీయ ప్రసంగం కాదు, ఆత్మీయ ప్రసంగం. ఎందుకంటే కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆశువుగా ప్రసంగించలేకపోతున్నాను. అందువల్ల రాష్ట్రపతి ప్రసంగం నా ఈ ప్రసంగ వ్యాసానికి శీర్షిక అక్షర బాహుబలి అమర్. ఒక జర్నలిస్టు, 2 భాషలు, 3 దారులు, ఇప్పుడు నావి 4 ముక్కలు. పురుషులందు పుణ్య పురుషులు వేరేయాన్ని వేమన అన్నారు. జర్నలిస్టుల్లో రాసే జర్నలిస్టులు వేరేయాన్ని నేను. ఇప్పుడు జర్నలిస్టుల్లో 190 మంది ఉద్యోగ ధర్మంగా రాతబడి చేస్తున్నారు. తప్పితే సొంతంగా రాస్తున్న వాళ్ళు చాలా తక్కువని నా అభిప్రాయం. సీనియర్ అలాంటి కొద్దిమంది జర్నలిస్టులో నా మిత్రుడు సీనియర్ పాత్రికేయుడు దేవుడిపల్లి అమర్ ముందు వరుసలో రిటార్గా నిలుచున్నారు. గతంలో వర్తమాన రాజకీయాలు విశ్లేషిస్తూ వివిధ పత్రికల్లో కేసీఆర్ హైదరాబాద్ స్టేషన్లో వారం తాను రాసిన వ్యాసాన్ని అదే పేరుతో కొన్నాళ్ళ కిందట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 3 దారులు, ది డక్కన్ పవర్ప్లే అనే 2 కవల పుస్తకాలతో మన ముందుకు వచ్చారు. కవల పుస్తకాలు ఎందుకంటే ఈ 2 పుస్తకాల్లో కంటెంట్ ఒకటే, భాషలు మాత్రం వేరు. ఇప్పుడు 3 దారులు, ది డక్కన్ పవర్ప్లే అనే 2 కవల పుస్తకాలతో మన ముందుకు వచ్చారు. కవల పుస్తకాలు ఎందుకంటే ఈ 2 పుస్తకాల్లో కంటెంట్ ఒకటే, భాషలు మాత్రం వేరు. ఒకటి తెలుగు, మరొకటి ఇంగ్లీషు. 2 ఏకకాలంలో పురుడు పోసుకున్నాయి కాబట్టి అలా అనిపించింది. ఇక్కడ అమర్ గురించి 2 ముక్కలు చెప్పాలి. నాది అమర్ది 47 ఏళ్ల స్నేహం. అందుకే సభాపతి ఏర్పరచడం సంబోధిస్తున్నాం, మన్నించండి. సరే, అసలు విషయానికి వస్తే 1976లో ఈనాడుతో ఇద్దరు ఒకేసారి పాత్రికేయులతో ప్రారంభించాం. ఆ విషయం పక్కన పెడితే జర్నలిస్ట్ అనేవాడు ఎప్పటికప్పుడు వర్తమాన రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిణామాలతో అప్డేట్ అవుతూ ఉండాలన్నది నిరాశ సత్యం. అయితే కొంతకాలంగా వీటికి టెక్నాలజీ అనే అంశం కూడా తోడైంది. ఇలా అన్ని అంశాల్లో అప్డేట్ అవుతున్న అతి కొద్ది మంది జర్నలిస్టులో అమర్ ఒకడు. మొదటి ప్రింట్ మీడియాతో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించాడు. ఛానల్ యుగం ప్రారంభంలో ఎలక్ట్రానిక్ మీడియాకి వెళ్ళాడు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా మారిన యూట్యూబ్ ఛానల్లో కూడా విడివిడిగా అనుభవిస్తున్నాడు. దాదాపు 1 ఏడాది పైన ఉంటుంది. 3 ముఖ్యమంత్రుల మీద పుస్తకం రాస్తున్నారని అమ్మ నాకు చెప్పాడు. నాకు వెంటనే గతంలో చెన్నారెడ్డి నుంచి ఎన్టీఆర్ వరకు అందరు ముఖ్యమంత్రుల దగ్గర పిఆర్ఓగా పనిచేసిన బండారు పర్వతారావు గారు రాసిన ఫ్రమ్ చెన్నాపు అన్న పుస్తకం గుర్తుకొచ్చింది. ఇది అలాగే ఉంటుందని అడిగారు. పర్వతారావు గారు తన అనుభవాల గురించి మాత్రమే రాశాడన్న, నేను అలా రాయడం లేదని చెప్పి తాను అనుకుంటున్న లైన్ గురించి వివరంగా చెప్పాడు. ఒక్క మొక్కలో చెప్పాలంటే అది ఆంధ్రప్రదేశ్ కదా అని చెప్పి నా కళ్ళు తెరిపించాడు. నిజమే, నా కళ్ళకి 14 ఘోర భాగాలు కనిపించలేదు, కానీ ఆ కథ రాయడానికి అమర్ ఎంత కృషి చేయాలో అది మాత్రం మేలు పథకం మధ్యగా కొట్టవలసినట్టు అనిపించింది. నిజానికి ఇటువంటి ఉద్గ్రంథం రాయడానికి కావాల్సిన అన్ని అర్హతలు అమ్మాయికి ఉన్నాయని భావిస్తున్నాను. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా తెలుగు పత్రికా లోకంలో రాటుదేరిన పాత్రికేయులుగా రాణించిన వారు. వర్తమాన రాజకీయాలను ఎప్పటికప్పుడు విశ్లేషణ వ్యాసాలు రాసేవాడు. తేడా తెలుగులో 10 మంది చేత ఆసక్తిగా చదివింపజేసే చక్కటి శైలిలో రాసే నేర్పు గలవాడు. వీటన్నింటి నుంచి ముఖ్యమంత్రులు, 3 ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారిని
వారి పరిపాలన విధానాలని అత్యంత సన్నిహితంగా ఉండి గమనించిన వారు. నేను అనుకున్న దానిగా అమలు ఎక్కువ వేసినప్పుడు చాలా రీసెర్చ్ చేశాడు. దాచేస్తే దాని సత్యాలన్నీ వెలికి తీశాడు. నిప్పు లాంటి నిజాన్ని చెయ్యి కాలుతుందన్న కరం లేకుండా ఒక చోట తెచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పనులను విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు 4 దశాబ్దాల రాజకీయాలను ఎన్నో ఆటుపుట్లకు గురైంది. ఎన్నెన్నో మార్పులు, ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటినన్నింటినీ ఒడిసిపట్టుకుని అక్షరబద్ధం చేయడం అనేది ఒక అయ్యే పని కాదు. అందుకే సీనియర్ జర్నలిస్టులు సజ్జల రామకృష్ణారెడ్డి, కొల్లూరి భాస్కరం, సిహెచ్వి రామారావు, బిఎస్ రామకృష్ణులతో ఖర్చు సభ్యులతో పడుతూ తాను జరిపిన విషయ సేకరణకి చాలా బట్టి నింపు తెలుసుకున్నాడు. ఒక పక్క తన ఉద్యోగ విధులను నిర్వహిస్తున్నాయి వికాసపడి మొక్క ఈ పుస్తకం కోసం ఆరంభించాడు. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా తీసుకొస్తానని చెప్పి నన్ను మరోసారి ఆశ్చర్యంలో ఉంచాడు. ఈ సందర్భంగా నాకు ప్రముఖ సంపాదకులు గోరా శాస్త్రి గారు గుర్తిస్తున్నారు. దక్కన్ ప్రాణికుల యాజమాన్యంలో కలిసి ఆంధ్రభూమికి ఆయన సంపాదకులుగా పనిచేశారు. ప్రతిరోజు దక్కన్ ప్రాణికులకి ఇంగ్లీష్లో ఆయన సంపాదకులు రాసేవారు. ఆ వంటికే ఆంధ్రభూమికి ఇంచుమించు అదే కంటెంట్తో తెలుగులో సంపాదకులు రాసేవారు. ఇప్పుడు అమలు కూడా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో 2 పుస్తకాలు మనం ముందుకు ఇచ్చే బుల్లత్ కార్యాలయం వేసుకుని దానిని సకాలంలో విజయవంతంగా పూర్తి చేసుకుని అక్షర బాలబడిలాగా మన ముందుకు వచ్చారు. 3 ధరలు ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం. ముఖ్యంగా జర్నలిస్టులకు, జర్నలిజం కళాశాల విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పిహెచ్డి చేద్దామని ఇది ఒక రిఫరెన్స్ బుక్ గా ఉపయోగపడుతుంది నేను నమ్ముతున్నాను. 3 ధరల పుస్తకం చివరిలో అమర్ ఈ గర్భరచనలో తనకు ఉపయోగపడిన పుస్తకాల పట్టిక ఇచ్చాడు. భవిష్యత్తులో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకో పుస్తకం రాస్తే ఆ పుస్తకం చివరిలో ఇలాంటి రిఫరెన్స్ గ్రంథాలను పట్టిక ఇస్తే అందులో 3 ధరల పుస్తకం పేరు మొదటి 3 పుస్తకాల పక్కనే చోటు చేసుకుంటుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో కూడా పుస్తక పరిశ్రమ ఏర్పాటు చేసి ఈ సమయంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చాను. అమర్కి సమన్వయకర్త బిఎస్ రామకృష్ణకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.